సో సార్ అంటే చాలామంది ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ అంతా రైస్ అంటే మధ్యాహ్నం మీల్ అంతా కూడా రైస్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ చపాతీ తీసుకుంటారు. తినకూడదు అని కొన్ని ఉంటాయి. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మెయిన్ ఏంటంటే రైస్, రోటీ గ్లైసిమిక్ ఇండెక్స్ సిమిలరే. సో మనం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్ కానీ రోటీ వీట్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ సేమే. వైట్ రైస్ అనే పాటికి మారిపోతుంది. వైట్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ హయ్యర్ సైడ్ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ అయినా తినొచ్చు, రోటీ అయినా తినొచ్చు. సో మామూలుగా మనం రోటీ చాలామందికి మన సౌత్ ఇండియన్ ఎవరన్నా అయితే రోటీ ఎందుకు చెప్తామంటే క్వాంటిఫై చేయడానికి ఉంటుంది. రైస్ అంటే మనకి ఇనీషియల్గా అది ఎంత తింటున్నాం ఏంటి అనేది క్లియర్గా ఉండదు కాబట్టి రోటీలోకి చేంజ్ అయితే యూజువలీ 2 రోటీ మనం చెప్తే ఈజీ. అయితే ఈ కాంబినేషన్ కూడా తినొద్దంటారు. మనం అంటే మన ఫుడ్లో మన తెలుగు స్టేట్స్లో రైస్ అంతే కదా. సో రైస్ తింటాం. సో మనం రోటీ తినమనేదే క్వాంటిటీ తగ్గటానికి. ఇక రైస్ రోటీ 2 తింటాం అసలు పాయింటే లేదు. సో ఎయిదర్ రైస్ కంప్లీట్గా రోటీ తింటే ఇట్ మేక్స్ సెన్స్. మనం తినేదే క్వాంటిటీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ రైస్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు 70% కార్బన్ అనేది రైస్ నుంచే వస్తుంది. సో మనం అది 40% చేయాలనేది మనం అనుకుంటున్నాం. అది తగ్గియాలి, క్వాంటిటీ తగ్గియాలి. రోటీ అయితే ఏంటంటే ఇనీషియల్గా అది పోర్షన్ కంట్రోల్ ఈజీ. రైస్ అనేది ఏంటంటే మీరు ఇంత రైస్ అని చెప్పలేం కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ సైజెస్ వేరే ఉంటాయి, కుకింగ్ స్టైల్స్ ఉంటాయి. కాబట్టి రోటీ అనుకోండి 2 రోటీ అంటే ఈజీ. వాళ్ళకి ఏంటంటే అది కెపాసిటీ ఆ స్టైల్లో తింటాం అలవాటు అవుతుంది అని దానికి చెప్తాం. బట్ డెఫినెట్గా మనం గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్తే వైట్ రైస్ డెఫినెట్గా హయ్యర్ రోటీ కన్నా. బట్ బ్రౌన్ రైస్ తిన్నప్పుడు బ్రౌన్ రైస్ చపాతీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే. అండ్ ఇంకొకటి కంపేర్ టు వైట్ రైస్ అంటే బాస్మతి రైస్లో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బాస్మతి రైస్ మనం తినొచ్చు అని చెప్తూ ఉంటారు. కరెక్టేనా? బాస్మతి రైస్ వైట్ రైస్ కన్నా లోవర్. ఓకే, లోవర్ డెఫినెట్గా దాని మీద ఇది తినొచ్చు. బట్ రోజు బాస్మతి రైస్ అందరు తినరు కదా. ఓకే. సో బిర్యానీ తినేటప్పుడు ఏంటంటే అందులో అదర్ థింగ్స్ చాలా ఉంటాయి. రోజు బిర్యానీ తినొచ్చు అంటారా? సో అదే అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, గీ వేస్తారు. సో అవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో యాజ్ సచ్ రైస్ వైజ్ అయితే బాస్మతి రైస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ వైట్ రైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్స్ మాకు అందించారు అండ్ చాలా టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.